హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 48 శ్రీకృష్ణుడి తపోదీక్ష. సూర్యుడు పూర్తిగా ఉదయించిన తర్వాత శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీదికి ఎక్కుతూ మీరు మీ ఆశ్రమాలకు వెళ్ళండి అంటూ మహర్షులకు అనుమతి ఇచ్చి తను గరుత్మంతుడి మీద కైలాసానికి బయలుదేరాడు. కైలాస పర్వతం అంటే సామాన్యమైనది కాదు. అక్కడికి అందరూ వెళ్ళలేరు. సిద్ధజాతి వారు మాత్రమే అక్కడ తపస్సు చేసుకోగలరు. అక్కడే కుబేరుడు శంకరుణ్ణి ఉపాసిస్తూ ఉన్నాడు. సుప్రసిద్ధమైన మానస సరోవరం అక్కడే ఉంది. భృంగి, రిటి మొదలైన రుద్ర గణాధీశ్వరులు అక్కడే శివుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. అక్కడ అనేక రకాల మృగాలు ఉంటాయి. అవన్నీ పరస్పర స్నేహంతో మెలుగుతూ ఉంటాయి. గంగాది మహానదులు ఆ ప్రాంతం నుంచే జన్మిస్తాయి. శివుడు బ్రహ్మదేవుడి 5వ తలను త్రుంచేసింది అక్కడే. మహర్షుల ప్రార్థన మేరకు పూర్వం హిమవత్ పర్వతరాజు తన పుత్రిక అయిన పార్వతీదేవిని శంకరుడికి ఇచ్చి అక్కడే వివాహం చేశాడు. అప్పటి నుంచి శంకరుడు పార్వతీ సహితుడై అక్కడే ఉంటున్నాడు. పూర్వం శ్రీహరి అక్కడే శివుణ్ణి గురించి చాలా పెద్ద ఉపాసన చేసి చక్రాయుధాన్ని వరంగా పొందాడు. శివుణ్ణి బంధ పద్మాలతో అర్చించాలని సంకల్పించిన శ్రీహరి ఒక పద్మం తగ్గితే దాని స్థానంలో తన కంటిని పెరికి శివుడి పాదాల మీద పెట్టింది అక్కడే. యక్ష కిన్నరాదులు క్రీడించే విహార స్థలం అదే. రావణాసురుడు తన 20 చేతులతోనూ ఆ పర్వతాన్నే పెకిలించి పైకి ఎత్తాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. అటువంటి కైలాస పర్వతానికి చేరిన శ్రీకృష్ణుడు మానస సరోవరం యొక్క ఉత్తర తీరానికి చేరి అక్కడ ఒక మంచి ప్రదేశం చూసుకొని తను నారబట్టలను జటలను ధరించి తపోదీక్షకు ఉపక్రమించాడు. శ్రీకృష్ణుడు ఒకానొక పాల్గొన మాసంలో అంటే చలి ఎక్కువగా ఉండే రోజుల్లో అక్కడికి చేరి నేల మీద కూర్చొని 12 సంవత్సరాల తపోదీక్షకు సంకల్పం చేశాడు. ఆ లీలామానుష విగ్రహుడు ఏ ఉద్దేశంతో తపస్సు ప్రారంభించాడో ఎవరు తెలుసుకోగలరు? ఆ విధంగా శ్రీకృష్ణుడు తపస్సు ప్రారంభించేసరికి ఆయన ఆయుధ దేవతలే ప్రత్యక్ష రూపాలతో వచ్చి ఆయనకు పరిచారకులుగా సేవలు చేయటం ప్రారంభించారు. వాహనమైన గరుత్మంతుడు సమిదలు తెచ్చిపెట్టి సేవ చేస్తున్నాడు. చక్రదేవతైన సుదర్శనుడు పూలు తెచ్చి పెడుతున్నాడు. శంఖదేవతైన పాంచజన్యుడు పహారా తిరుగుతూ కాపలా కాచే పని పెట్టుకున్నాడు. ఖడ్గదేవత నందకుడు దర్పలను సమకూరుస్తున్నాడు. గదాదేవత కౌమోదకి ఇతర పరిచర్యలు చేస్తోంది. ధనుర్దేవత శార్గ్యుడు పిలిస్తే పలికేటట్లుగా దాసుడై దగ్గర నిలబడ్డాడు. ఈ విధంగా వీరంతా సేవలు చేస్తుంటే శ్రీకృష్ణుడు క్రమక్రమంగా తన తపోదీక్షను పెంచుకుంటూ వెళ్ళాడు. మొదట్లో ఆయన శాకాహారం తీసుకుంటూ మంత్రజపం, వేదాధ్యయనము ప్రధానంగా పెట్టుకున్నాడు. తర్వాత రకరకాల హోమాలు మొదలు పెట్టాడు. క్రమంగా నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవడం మొదలు పెట్టాడు. మెల్లిమెల్లిగా ఆహారాన్ని తగ్గించుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఆహారం తీసుకోవడంలోకి వచ్చాడు. ఒకప్పుడు ఉపనిషత్తులు పారాయణం చేస్తూ ప్రణవ జపం చేసేవాడు. ఒకప్పుడు పూర్తిగా ధ్యానంలో కూర్చునేవాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడి తపస్సు 1 నెల తక్కువగా 12 సంవత్సరాలు పూర్తయింది. ఈలోగా ఈ వార్త దేవవర్గాలందరికీ చేరింది. మహర్షులు, దేవతలు కూడా ఎవరి కోసం తపస్సు చేస్తూ ఉంటారో అటువంటి శ్రీకృష్ణుడు స్వయంగా ఇన్నేళ్లుగా తపస్సులో కూర్చోవడం ఏమిటి? ఈ తపస్సు దేనికోసం, ఎవరి గురించి అని వారిలో వారే చర్చించుకుంటూ క్రమంగా దేవతా వర్గాలన్నీ శ్రీకృష్ణుని సన్నిధికి రావటం మొదలుపెట్టాయి. ముందుగా దేవేంద్రుడు వచ్చేశాడు. ఆయన వెనుకాలే యముడు, వరుణుడు కూడా వచ్చేశారు. ఆ వెంబడే ఆదిత్య గణాలు, వసుగణాలు, సిద్ధులు, మునులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, అప్సరసలు మొదలైన వారంతా అక్కడికి వచ్చేశారు. అయినా శ్రీకృష్ణుడు తన దీక్ష ఆపలేదు. ఇంతలో 12 సంవత్సరాల గడువు పూర్తయిపోయింది. ఆ గడువు పూర్తవుతూనే శంకర భగవానుడు స్వయంగా అక్కడికి వచ్చేశాడు. ఆయన ఒంటరిగా రాలేదు. ఆయన వెంట గంగా పార్వతులు, తన మిత్రుడైన కుబేరుడు మాత్రమే కాక 100ల కొలది భూతగణాలు ఉన్నాయి. ఆ శివుడు ఒంటి నిండా భస్మం పూసుకొని ఉన్నాడు. నెత్తి మీద చంద్రుణ్ణి ధరించాడు. చేతుల్లో ఖడ్గము, ధనస్సు, దర్భపాత్ర, దివిటి, డమరువు, త్రిశూలము ధరించి ఉన్నాడు. మెడలో రుద్రాక్షమాలలు, మానవ శీర్ష కపాలమాలలు ఉన్నాయి. తెల్లని వృషభం మీద కూర్చొని ఉన్నాడు. సాంఖ్య శాస్త్రవేత్తలు సాంఖ్య శాస్త్రంలోని చతుర్విశంతి తత్వాలే ఆయనలో ఉండే విశేష గుణాలని చెబుతూ ఉంటారు.
తత్వశాస్త్రవేత్తలు జీవుల తత్వం తెలిసిన వాడు ఆయనేనని, జీవుల జీవత్వాన్ని నిలబెట్టేవాడు కూడా ఆయనేనని, నిజమైన నగ్నుడు అంటే ఏ రకమైన అవధులు లేనివాడు ఆయనేనని ఇంకా అనేక రకాలుగా వర్ణించి చెబుతూ ఉంటారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతాలు, దిక్కులను కాలాన్ని నిర్మించే సూర్యచంద్రులు, వేదోక్త యజ్ఞ క్రతువులను నిర్వహించే యజమానులు అనే 8 రూపాలు గల అష్టమూర్తి ఆయనే అని వేదాలు కీర్తిస్తున్నాయి. అటువంటి మహాదేవుడు, మహాయోగి, గిరీశుడు, నీలాలోహితుడు, ఆదికర్త, మహాభర్త, శూలపాణి, ఉమాపతి అయిన శంకర భగవానుడు శ్రీ మహావిష్ణువును దర్శించడం కోసం సపరివారంగా తరలి వచ్చాడు. ఆయన వెంట ఉన్న పరివారంలో భూత ప్రేత పిశాచ గణాలు అందరూ ఉన్నారు. వారిలో కొందరు ఘోరకారులు, కొందరు సౌమ్యకారులు, కొందరు వికృతాకారులు, కొందరు శవభక్షకులు, కొందరు రక్తపాన తత్పరులు, ఇలా రకరకాలుగా ఉన్నారు. వీరిలో కొందరు చప్పట్లు చరుస్తున్నారు, కొందరు వికటాట్టహాసాలు చేస్తున్నారు, కొందరు స్తోత్రాలు చేస్తున్నారు, మరికొందరు మహర్షులతో కలిసి వేదాలు వల్లిస్తున్నారు, కొందరు కౌపీనాలు పెట్టుకున్నారు, కొందరికి అది లేదు, కొందరు వంటి నిండా వస్త్రాలు ధరించి ఉన్నారు, కొందరు కన్యలు అందరికంటే ముందుండి నాట్యాలు చేస్తున్నారు, మరికొందరు శివస్థుతులు చేస్తున్నారు. ఇలా ఆ పరివారమంతా రకరకాల గుంపులతో నిండి ఉంది. ఇలాంటి పరివారంతో వృషభ వాహనుడైన శంకరుడు మెల్లిగా శ్రీకృష్ణుడి ఎదుటికి వచ్చాడు. ఆయన వచ్చేసరికి శ్రీకృష్ణుడు హోమాలు చేస్తున్నాడు. ఆయన ఆయుధ దేవతలు ఆయనకు సేవలు చేస్తున్నాయి. అక్కడికి వచ్చిన శివుడు వృషభ వాహనం మీద నుంచి నేల మీదికి దిగాడు. హరిహర సమాగమము. ఇలా శివకేశవులు ఇద్దరిని ఒకే చోట చూసేసరికి ఇటు భూతగణాలలోనూ అటు దేవతాగణాలలోనూ గల పెద్దలంతా ఆనందభరితులై శ్రీ మహావిష్ణువుకి జై, శంకర భగవానుడికి జై అంటూ ఆపకుండా జయ జయ ధ్వానాలు చేశారు. ఆ జయ జయ ధ్వానాలతో హోమం చేస్తున్న శ్రీకృష్ణుడు తల పైకెత్తి చూసి శంకర భగవానుని గమనించి వికసించిన ముఖంతో లేచి నిలబడి చేతులు జోడించి ఆ శంకర దేవుణ్ణి స్తోత్రం చేయటం ప్రారంభించాడు. ఈ స్తోత్రం 26 శ్లోకాలలో కొనసాగింది. అందులో చివరి 3 శ్లోకాలు శ్రీకృష్ణుడి యొక్క భావాన్ని ఆవిష్కరించే విధంగా ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ చెప్పుకుందాం. దేవా, శంకర, నిన్ను స్తుతించాలంటే దానికి తగిన మాటలు ఎక్కడ ఉన్నాయి? ఉంటే మాత్రం నీ తత్వాన్ని తెలుసుకొని నిన్ను స్తుతించగలవాడు ఎవడు? స్తుతించదగిన వారిలో శ్రేష్ఠుడా? నిన్ను నిజంగా స్తుతించాలంటే దానికి ఎవరి నాలుక కదులుతుంది? దేవా, హరా, అయినా నేను నిన్ను స్తోత్రం చేయాలని ప్రయత్నించాను. దేవా, భగవాన్, దానికి నన్ను క్షమించు. నేను నీ భక్తుణ్ణి, నన్ను రక్షించు. ఓ సర్వాత్మక, ఓ సర్వభూతేశ, ఓ హర, నన్ను ఎల్లవేళలా రక్షించు. దేవా, జగన్నాథ, హర, లోకాలను అన్ని రకాలుగాను రక్షించు. దేవా, భక్త ప్రియ, హర, నీ భక్తులను ఎల్లవేళలా రక్షించు. విష్ణుమూర్తి ఇలా దీర్ఘమైన స్తుతి చేసేసరికి త్రిశూలధారి అయిన శంకరుడు చక్రధారి అయిన శ్రీకృష్ణుడి చేయి పట్టుకొని దేవతలు, మునులు అంతా వింటూ ఉండగా ఇలా అన్నాడు. దేవదేవేశ, చక్రపాణి, జనార్దన, ప్రభు, ఇదేమిటి? ఈ తపస్సేమిటి? ఈ ప్రార్థనేమిటి? ఇదంతా దేనికోసం? ఓ హరి, నువ్వు స్వయంగా సర్వవ్యాపి అయిన విష్ణువు. తపస్సులన్నింటికీ నువ్వే తపస్సు. నీకు మళ్ళీ వేరే తపస్సేమిటి? పుత్రుడి కోసమా ఈ తపస్సు? నీకు నేను పుత్రుని ఎప్పుడో ఇచ్చేశాను. కారణాలు అన్నింటికీ కారణమైన ఓ భగవాన్, నేను అలా ఇవ్వటానికి కారణమేమిటో చెబుతాను విను. పూర్వం కృతయుగంలో ఒకసారి కొన్ని కారణాల వల్ల హిమాలయ పర్వతంలో కూర్చొని 10,000 ఏళ్లు తపస్సు చేయాలని దీక్ష పట్టాను. అప్పుడు ఈ హిమ పర్వతరాజు తన కూతురైన ఈ పార్వతిని నాకు సేవ చేయమని నియోగించాడు. దేవేంద్రుడు నా తపస్సుకు భయపడి మన్మధుణ్ణి, వసంతుణ్ణి నా దగ్గరికి పంపించాడు. ఆ మన్మధుడు ఈ పార్వతి నా దగ్గర ఉన్న సమయం చూసి నా మీద తన బాణాలు వేశాడు. ఆ దుశ్చర్యకు నేను కోపించేసరికి నా 3వ కంటి మంట మన్మధుడి మీదికి వెళ్లి పడ్డది. దానితో మన్మధుడు భస్మమైపోయాడు. తరువాత బ్రహ్మదేవుడు నా దగ్గరికి వచ్చి, ఇది దేవేంద్రుడు తప్పండి, మన్మధుడు బలైపోయాడు అని బ్రతిమాలాడు. అప్పటి నుంచి నాకు మన్మధుడి మీద దయగానే ఉంది. ఈ మన్మధుణ్ణి మళ్ళీ బ్రతికించడం ఎలాగా అని ఆలోచించి, ఓ శ్రీకృష్ణ, నువ్వు భూమి మీద అవతరించేదాకా ఆగి ఆ మన్మధుణ్ణి నీ పెద్ద కొడుకుగా పంపించా.
అందుచేత నీకు ఉత్తమ పుత్రుణ్ణి పూర్వమే ఇచ్చేసినట్లే అయిపోయింది. ఈ విషయం నీకు తెలియనిదా? పుత్రుడి కోసం మళ్ళీ తపస్సేమిటి అని. ఇలా పలికిన తర్వాత శంకర భగవానుడికి శ్రీకృష్ణుడు చేసిన ఈ తపస్సులోని అసలైన అంతరార్థం శివకేశవుల అభేద స్థితిని ప్రపంచమంతటికీ ప్రకటించడమే అనే విషయాన్ని తన ప్రక్కన ఉన్న పార్వతీదేవికి, దేవర్షి సంఘాలకు, భూతగణాలకు కూడా విస్పష్టం చేయాలనే సంకల్పం కలిగింది. దాంతో ఆయన 2 చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నమస్కారం పెట్టాడు. శంకరదేవుడు అలా చేసేసరికి అక్కడ ఉన్న వారంతా కూడా చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నమస్కారం పెట్టారు. అది గమనించిన శంకర భగవానుడు వాళ్ళందరికీ శ్రీహరితత్వం విస్పష్టం కావాలనే ఉద్దేశంతో పరిపూర్ణ వేదాంత తత్వ ప్రతిపాదికంగా 57 శ్లోకాలతో సుదీర్ఘమైన స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంలో ఈ క్రింది 3 శ్లోకాలు కీలకమైనవి. అహం త్వం సర్వగో దేవా త్వమేవాహం జనార్దన అవయోరంతరం నాస్తి శబ్రైరత్రైర్జగత్పతే. దేవా, జనార్దన, నేనే నువ్వు, నువ్వే నేను. ఎందుకంటే మనమిద్దరము సర్వవ్యాపులమే. అందుకే మన ఇద్దరిలోనూ భేదం లేదు. ఓ జగత్పతి, నీ మాటలే నా మాటలు, నీ భావాలే నా భావాలు. నామాని తవ గోవింద యాని లోకే మహంతి చ తాన్యేవ మమ నామాని నాత్ర కార్య విచారణ. గోవింద, లోకంలో నీకు ఏ ఏ గొప్ప పేర్లు ఉన్నాయో నాకు అవే పేర్లు, ఇందులో సందేహం లేదు. త్వదుపాస జగన్నాథ సైవాస్తి మమ గోపతే యశ్చత్వాం ద్వేష్టి దేవేశ సమాం వేష్టి న సంశయ. ఓ గోవింద, జగన్నాథ, నిన్ను ఉపాసిస్తే నన్ను ఉపాసించినట్లే, నిన్ను ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్లే, ఇందులో సందేహం లేదు. ఇలా సుదీర్ఘ విష్ణు స్తోత్రం చేసిన శంకర భగవానుడికి ఇంకా తృప్తి కలగక తన చుట్టూతా ఉన్న భక్త సమూహాలతో ఇలా అన్నాడు. ఓ భక్తులారా, సాధకులారా, ఈ శ్రీకృష్ణుడు ఎవరో అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకోవడమే ఒక పెద్ద తపస్సు. మీ జన్మలో మీరు చేయవలసిన ప్రధాన కృత్యం ఇదే. మీ తపస్సులన్నింటికీ ఫలితం ఇదే. వేదాలు, శాస్త్రాలు, బ్రహ్మవేత్తలు ప్రశంసించే పరమార్థం ఇదే. ఈయన మీకు బాగా అర్థం కావాలంటే నన్ను ధ్యానించండి. ఈ హరిని ఉపాసిస్తే నన్ను ఉపాసించినట్లే అని తెలుసుకోండి. శివకేశవ తత్వాన్ని యథాతథంగా అర్థం చేసుకునేందుకు నేను చెప్పే ఉపాయం ఇదే. ఈ ఉపాయాన్ని పట్టుకొని మీ పాపాలు మీరు పోగొట్టుకోండి. ఈ శ్రీహరి ప్రసన్నుడయ్యేటట్లుగా అన్ని ప్రయత్నాలు చేయండి అని శంకరదేవుడు చెప్పిన ఈ మాటలతో అక్కడ ఉన్న వారందరికీ హరిహరుల విషయంలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. వారంతా ఈ అద్భుత సన్నివేశాన్ని, ఈ మహోన్నత సందేశానికి పులకించిపోతూ, దేవా, శంకర, ఈ జ్ఞానం కోసమే మేము నీ నివాస స్థలానికి వచ్చాము. మా అజ్ఞానం తొలగిపోయింది. నువ్వు చెప్పినట్లే చేస్తాము అంటూ శివకేశవుల ఇద్దరికీ నమస్కరించారు. అక్కడ ఉన్న వారంతా ఈ మాట అనేసరికి మహాదేవుడు ప్రసన్నంగా చూస్తూ ఉన్నట్టుండి మళ్ళీ విష్ణు స్తుతి ప్రారంభించాడు. ఈ స్తుతి 27 శ్లోకాల పాటు సాగింది. ఈ స్తోత్రం చివరిలో శంకర భగవానుడు మళ్ళీ అక్కడ ఉన్న భక్తుల వంక చూస్తూ తను ఇప్పుడు చేసిన ఈ స్తోత్రాన్ని నిత్యం జపించే వారికి, వినేవారికి కూడా సమస్త శ్రేయస్సులు కలుగుతాయి అంటూ ఫలశ్రుతి కూడా చెప్పారు. ఈ శ్రీకృష్ణ స్తుతి హరివంశంలో భవిష్య పర్వంలో 90వ అధ్యాయంలో ఉంది. వచ్చేటప్పుడు విశ్రాంతిగా వృషభ వాహనం మీద సపరివారంగా నడిచి వచ్చిన శంకర భగవానుడు ఈ ఫలశ్రుతి చెప్పడం పూర్తి కాగానే ఉన్నట్టుండి తన గణాలతో సహా అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయాడు. శ్రీకృష్ణుడితో సహా అందరూ ఆశ్చర్యపోతూ ఆ శివుడికే నమస్కారాలు పెట్టుకుంటూ మేము కృతార్థులమయ్యామని భావించారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీద ఎక్కి మళ్ళీ బదరికావనంలోని ఆ మునిపల్లెకే వచ్చి అక్కడ మహర్షుల స్వాగతాలు అందుకొని వారికి నమస్కారాలు పెట్టి అప్పటికే సాయంత్రం అయిపోయింది కనుక ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాడు. పౌండ్రకుడి యుద్ధ సన్నాహం. ఇలా ఇక్కడ శ్రీకృష్ణుడి తపోదీక్ష పూర్తి అవుతున్న రోజులలోనే శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో లేడనే వార్త యాదవులకు శత్రువైన పౌండ్రక మహారాజుకు చేరింది.
అతడు వెనువెంటనే తన సామంత రాజులందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి దానిలో ఇలా మహా ఉపన్యాసం చేశాడు. ఓ రాజశ్రేష్ఠులారా, భూమి మొత్తాన్ని గెలిచాను. భూమి మీద రాజులంతా నాకు సామంతులై నాకు కప్పం చెల్లిస్తున్నారు. ద్వారకా నగరంలో ఉండే యాదవ రాజ్యం వారు ఒక్కరు మాత్రమే తల ఎగిరేసి నాకు పన్ను కట్టకుండా ధిక్కరిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే వాళ్ళల్లో శ్రీకృష్ణుడని ఒకడున్నాడు. అతడి దగ్గర సుదర్శనం అనే చక్రము, పాంచజన్యం అనే శంఖము, కౌమోదకి అనే గద, శార్గ్యము అనే ధనస్సు, నందకం అనే ఖడ్గము ఉన్నాయి. అవన్నీ దివ్య శక్తి సంపన్నాలని ఆ యాదవుల అంధవిశ్వాసం. ఆ శ్రీకృష్ణుడు కూడా నేను చక్రధారిని, నేను శంఖధారిని అంటూ వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆ శ్రీకృష్ణుడి తండ్రి పేరు వసుదేవుడు. దానిని బట్టి ఆ శ్రీకృష్ణుడు నా మీద పంతంతో నేనే వాసుదేవుణ్ణి అని కూడా ప్రకటించుకొని విర్రబీగుతున్నాడు. కానీ నిజమైన సుదర్శన చక్రాది ఆయుధాలన్నీ నా దగ్గరే ఉన్నాయి. నా దగ్గర ఉన్న కౌమోదకి గదను 1000 బారువుల బరువు గల ఇనుముతో తయారు చేయించాను. బారువు అంటే ఈనాటి క్వింటల్ అనుకోవచ్చు. నా మిగిలిన ఆయుధాలు కూడా ఇంతటి మహత్తరమైనవే. నా ఆయుధాలు ప్రయోగిస్తే కృష్ణుడి ఆయుధాలన్నీ తుత్తునీయలు అయిపోతాయి. అదికాక ఈ లోకంలో వాసుదేవుడనే పేరు నాకొక్కడికే చెందుతుంది గాని మరింకెవ్వరికీ చెందదు. కానీ ఈ శ్రీకృష్ణుడు బలగర్వంతో నన్ను ధిక్కరించి తనే వాసుదేవుడని చెప్పుకుంటున్నాడు. కనుక మీ అందరికీ నా ఆజ్ఞ ఏమిటంటే మీరు ఆ యాదవుణ్ణి వాసుదేవుడు అని పిలవకూడదు. ఈ లోకంలో నేను ఒక్కనే వాసుదేవుణ్ణి. మీరందరూ నన్నే వాసుదేవుడు అని పిలవాలి. నన్నే శంఖధారి చక్రధారి అని పిలవాలి. ఈ ఆజ్ఞను ధిక్కరిస్తే మీలో ప్రతి ఒక్కరికి 1000 బారువుల బంగారు కాసులు, ధాన్యాలు అపరాధ రుసుముగా విధిస్తాను. కనుక అందరూ జాగ్రత్త. అది కాక ఇక వెనువంటనే నేను యాదవ రాజ్యం మీదికి యుద్ధానికి బయలుదేరుతున్నాను. మీరంతా నన్ను అనుసరిస్తున్నారు. నేను నా ఆయుధ బలంతో ఆ శ్రీకృష్ణుని సంహరించి భూమి మీద 2వ వాసుదేవుడు లేకుండా చేసి తీరుతాను. మీరంతా మీ సైన్యాలతో యుద్ధానికి సిద్ధం కండి అని. గర్వోక్తులతో నిండిన ఈ మహోపన్యాసానికి మర్యాద లేని మాటలకు ఆ సామంతులలో చాలా మంది లోపలే ఉడికిపోయారు. కానీ పౌండ్రక వాసుదేవుడి బలానికి భయపడి పైకి మాత్రం ఆ శ్రీకృష్ణుని తప్పకుండా గెలుస్తాం, మేమంతా మీతోనే ఉంటాం అని ప్రకటించేశారు. ఇంతలో దేవతలందరితోనూ కలిసి శివకేశవ సమావేశాన్ని దర్శించడం కోసం కైలాస పర్వతానికి వెళ్లిన నారద మహర్షికి ఏదో కొత్త ఆలోచన తట్టింది. ఆయన కైలాస పర్వతం నుంచి సరాసరి పౌండ్రకరాజు సమావేశ మందిరానికి వచ్చేశాడు. అక్కడ ఉండే ద్వారపాలకులు నారద మహర్షిని గుర్తుపట్టి రాజుగారితో చెప్పి ఆయన అనుమతితో నారద మహర్షిని రాజసభలోకి ప్రవేశపెట్టారు. పౌండ్రక మహారాజు కూడా నారద మహర్షిని సగౌరవంగా సమున్నత ఆసనంలో కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి క్షేమ సమాచారాలు అడిగి చివరికి ఇలా అన్నాడు. నారద మహర్షి, కార్యసాధనలో మీ అంత సమర్థులు మరొకరు లేరు. ముల్లోకాలలోనూ మీ అంత ప్రసిద్ధులు కూడా మరొకరు లేరు. ముల్లోకాలలోనూ మీరు వెళ్ళలేని చోటు లేదు. అందుకే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ముల్లోకాలలోనూ మహా తపస్సిద్ధుడు, మహాబలశాలి ఎవరంటే పౌండ్రక వాసుదేవుడే అని అన్ని చోట్ల చెప్పుకుంటున్నారు కదా. శంఖ చక్ర గద ఖడ్గ శార్గ్యధారి అంటే పౌండ్రక వాసుదేవుడనే అందరూ అనుకుంటున్నారు కదా. ఎందుకంటే ఈ భూమి మొత్తాన్ని జయించిన వాడిని నేనే. నా శత్రువులను చెండాడుతాను, నా వాళ్ళను కాపాడుకుంటాను. ఇలాంటి నా గురించి ఎవరైతే మాత్రం మరో రకంగా ఏమి చెప్పుకోగలరు? అయితే యాదవులలో ఒక గోవులు కాచుకునేవాడు నా పేరు పెట్టుకొని విర్రవీగుతున్నాడు. వాడికి నా పేరును ధరించటానికి కావలసిన బలా పరాక్రమాలు లేవు, అయినా విర్రవీగుతున్నాడు. అందుకే నేను ఆ యాదవ రాజ్యం మీదికి దండెత్తి ఆ గోపాలుణ్ణి సంహరించి వాసుదేవుడనే పేరు నాకు ఒక్కడికే ఉందని నిరూపించుకోబోతున్నాను. నా దగ్గర ఉన్న సైన్యం తక్కువది కాదు. 10 లక్షల ఏనుగులు ఉన్నాయి, 1000 ఒంటెలు ఉన్నాయి. వీటికి తగ్గ రథాలు, అశ్వాలు, కాలుబంట్లు, ఆయుధాలు అన్నీ ఉన్నాయి. అందుచేత రేపు నేను చేయబోయే యుద్ధంలో శ్రీకృష్ణుని సంహరించడం ఖాయం.
కనుక నారద మహర్షి, నేను మిమ్మల్ని కోరిందేమిటంటే, మీరు ఏ రాజ్యానికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా అన్ని చోట్ల సర్వశ్రేష్ఠ మహావీరుడు పౌండ్రక వాసుదేవుడు ఒక్కడే అని చెబుతూ ఉండండి. ఇదే నా ప్రార్థన. ఇదిగో మీకు నా నమస్కారం అని. ఈ మాటలు విన్న నారద మహర్షి ముఖం వికసించలేదు. ఆయన గంభీరంగా ఉండి ఇలా సమాధానం చెప్పాడు. పౌండ్రక మహారాజా, నువ్వు చెప్పింది నిజం. నేను ముల్లోకాలలోనూ ఎక్కడికైనా సరే వెళ్ళగలను, రాగలను. ఇతర లోక వార్తల కోసం ఎవరైనా సరే నా మీద ఆధారపడవలసింది. అయితే మాత్రం నువ్వు చెప్పిన మాటలు నేను ఎలా చెప్పగలను? ఎందుకంటే అక్కడ ద్వారకా నగరంలో రాజ్యం చేస్తున్నది సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు. ఈ విషయం తెలియని పామర జనం మాత్రమే మరొక వ్యక్తిని వాసుదేవుడని, శంఖధారి అని, చక్రధారి అని, మహావీరుడు అని కీర్తించగలరు. నీ హితం కోరి ఒక మాట చెప్పక తప్పదు. నీకీ మంచి మాట చెప్పటానికే నేను వచ్చాను. నువ్వు ఇలా తొందరపడి యుద్ధానికి దూకితే సర్వ జగన్నియంతా అయినా శ్రీహరిని గర్వాన్ని నిర్మూలించకుండా ఊరుకోడు. నా దగ్గర కూడా శంఖచక్రాలు ఉన్నాయని నువ్వు అంటున్నావు. ఆయన శంఖచక్రాదుల ముందు ఇవి గడ్డి పరక కూడా సాటిరావు. ఆయనతో నిన్ను నువ్వు పోల్చుకోవడం హాస్యాస్పదం. నీకు వినాశకాలం దగ్గర పడింది కనుకనే నువ్వు ఇలా తొందర పడుతున్నావని, మిడిసి పడుతున్నావని నేను అనుకుంటున్నాను అని. నిండు రాజసభలో నారద మహర్షి ఇలా కుండ బగలగొట్టినట్టు మాట్లాడేసరికి పౌండ్రక మహారాజుకి కోపం ఎగదన్నుకు వచ్చింది. అయినా ఎదురుగుండా ఉన్నది దేవర్షి నారద మహర్షి కనుక తనను తనే కొంత నిభాయించుకొని ఇలా అన్నాడు. బ్రహ్మర్షి, ఏమిటి మీరు మాట్లాడేది? ఆలోచించుకునే మాట్లాడుతున్నారా? నేను మహారాజును. నా చుట్టూతా ఉన్నది మహారాజులు. నా సభలో మహాపండితులైన బ్రాహ్మణోత్తములు ఉన్నారు. నాకు బ్రాహ్మణులు, మహర్షులు క్రొత్త కాదు. అయినా మీరు దేవర్షులు కనుక, బ్రహ్మర్షులు కనుక, శాపాలు ఇచ్చే శక్తి కలవారు కనుక నేను మౌనంగా ఊరుకుంటున్నాను. మీరు చెప్పదలుచుకుంది చెప్పారు కదా, ఇక మీరు బయలుదేరవచ్చు. మీ ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చు అని. పౌండ్రక మహారాజు ఇలా అనేసరికి నారద మహర్షి కిమ్మనకుండా అక్కడికక్కడే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఆయన సరాసరి బదరికావనంలో పుణ్యాశ్రమంలో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా యథాతథంగా చెప్పేశాడు. అంతా విన్న శ్రీకృష్ణుడు నవ్వి, మహర్షి, మాటలకేం కొదవా? అతన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడివ్వండి. రేపు తెల్లవారగానే నేను ద్వారకకు చేరుకుంటా కదా, అప్పుడే అతడి గర్వాన్ని నిర్మూలిస్తాను అనేసి ఊరుకున్నాడు. అర్ధరాత్రి దాడి. నారదుడు అలా ఉన్నట్టుండి వెళ్ళిపోయేసరికి పౌండ్రకుడికి పంతం పెరిగిపోయింది. అతడు ఆ రాత్రికి రాత్రే సైన్యాన్ని సమకూర్చుకొని ద్వారక మీదికి దండయాత్రకు బయలుదేరాడు. అతడి వెంట 8,000 రథాలు, 10 లక్షల ఏనుగులు, 10 కోట్ల పదాతి సైన్యము, దానికి తగ్గ ఇతర సైన్యం కూడా నడిచింది. పౌండ్రకుడి సైన్యం అంతా దివిటీలు చేతిలో పట్టుకొని ముందుకు సాగుతోంది. అర్ధరాత్రి అయ్యేసరికి ఆ సైన్యం ద్వారకా నగరాన్ని చుట్టుముట్టేసింది. అప్పుడు పౌండ్రకుడు యుద్ధబేరి మ్రోగించమని భటులకు ఆజ్ఞాపించి నగరం లోపలికి ఒక దూత ద్వారా, మహాపరాక్రమశాలి అయిన పౌండ్రక మహారాజు గారు మీ మీదకు దండయాత్రకు ఇచ్చేసి ఉన్నారు. మిమ్మల్ని, మీకు రక్షకుడైన మీ శ్రీకృష్ణుణ్ణి సంహరించాలని సంకల్పించారు కనుక సావధాన్ అని సందేశం పంపించాడు. దూతలు వెళ్లి నగరంలోని అధికారులకు ఈ సందేశం వినిపించారు. ఈ సందేశం వినంగానే ద్వారకా నగరంలో పెద్ద కలకలం బయలుదేరింది. కోట్ల దివిటీలు వెలిగాయి. సాత్యకి, కృతవర్మ, బలరాముడు మొదలైన వారంతా హడావిడిగా ఎదురుదాడికి సన్నాహాలు ప్రారంభించారు. రాజనీతికి, యుద్ధ ధర్మానికి కూడా విరుద్ధంగా అర్ధరాత్రి పూట జరుగుతున్న ఈ దాడికి యాదవ వీరులంతా బాగా ఆగ్రహించారు. వాళ్ళంతా నిత్యము యుద్ధానికి సిద్ధంగానే ఉన్నారు కనుక అందరూ త్వరగా కవచాదులు ధరించి, ఆయుధాలన్నీ స్వీకరించి, సైన్యాలకు వ్యూహబద్ధం చేసి, కోట తలుపులు తెరిపించి మూకమ్మడిగా పౌండ్రక సైన్యం మీదికి విరుచుకుపడ్డారు. యాదవ వీరులంతా ఎక్కడా, ఆ పౌండ్రకుడు ఎక్కడా అని అరుస్తూ సింహనాదాలు చేస్తూ ముందుకు దూకేసరికి పౌండ్రక సైన్యం వారు కూడా ముందుకు దూకారు. రెండు ప్రక్కల వేల కొలది దివిటీలు వెలుగుతూ ఉండటం వల్ల ఆ ప్రదేశంలో చీకటి లేదు. అయినా సుదూర ప్రాంతాలు కనిపించడం లేదు. ఎవరికి ఎవరు కనిపిస్తే వారు వారితో తలబడుతున్నారు. గుర్రాల వారు గుర్రాల వారితో, ఏనుగుల వారు ఏనుగుల వారితో, రథాల వారు రథాల వారితో, గదాదారులు గదాదారులతో, ఖడ్గదారులు ఖడ్గదారులతో ఇలా ఎక్కడికక్కడే ఒకరినొకరు ప్రతిఘటించుకుంటూ సింహనాదాలు చేసుకుంటూ ఘోరంగా యుద్ధం చేశారు.
ఆ ప్రాంతమంతా యుద్ధధ్వనితో నిండిపోయింది. ఇరుప్రక్కలా కొందరు వీరులు నేలకు రాలుతున్నారు, కొందరు కవచాలు పగిలిపోతున్నాయి, కొందరి రథాలు విరిగిపోతున్నాయి. రకరకాల అరుపులు, రకరకాల శబ్దాలు, ఏనుగుల గీంకారాలు, గుర్రాల సకిలింతలు, సైనికుల సింహనాదాలు మొదలైనవన్నీ పేట్రేగిపోతున్నాయి. ఇలాంటి దశలో పౌండ్రకుడి పక్షాన వచ్చిన బోయరాజైన ఏకలవ్యుడు తన ధనస్సు తీసుకొని ఒక్కసారిగా యాదవులందరి మీదికి విరుచుకుపడ్డాడు. యాదవ పక్షంలోని నిషటుడి మీద, సారణుడి మీద, కృతవర్మ మీద, ఉగ్రసేనుడి మీద, వసుదేవుడి మీద, ఉద్ధవుడి మీద ఒకేసారి బాణావర్షాలు కురిపించేశాడు. ఈ దాటికి యాదవ వీరులు ఒకంత వెనక్కి తగ్గవలసి వచ్చింది. దానితో తెగరెచ్చిపోయిన ఏకలవ్యుడు ఆ సాత్యకి ఎక్కడికి పోయాడు, ఆ బలరాముడు ఎక్కడికి పోయాడు అంటూ సింహనాదాలు చేశాడు. ఈ గందరగోళంలో రెండు ప్రక్కలా దివిటీలు పట్టుకున్న సైనికులు చాలా మంది నేలకు ఒరిగిపోవటంతో ఆ ప్రాంతమంతా మళ్లీ చీకటిమయం అయిపోయింది. అది గమనించిన పౌండ్రకుడు యాదవ వీరులంతా కోటలోకి పారిపోయారని భావించి మనమే గెలిచామని గర్వించి తన సామంతులను, సైనికులను ఇలా ఆజ్ఞాపించాడు. దూకండి, పరిగెత్తండి, పిరంగులు పేల్చండి, కోటగోడలు పగలగొట్టండి, గొడ్డళ్ళు పలుగులు తీసుకోండి, ఈ ప్రాకారాలన్నీ కూల్చివేయండి, మధ్య మధ్యలో ఉన్న భవనాలు కూడా కూల్చేయండి, ఎవరు దొరికితే వారిని బంధించండి, కన్యకలు, దాసీలు ఎవరు దొరికినా వదిలిపెట్టవద్దు, కాసులు గాని, ఆభరణాలు గాని, ఆయుధాలు గాని దొరికితే స్వాధీనం చేసుకోండి అని పెద్ద పెద్దగా అరిచాడు. దాంతో కొంచెం వెనక తట్టుగా ఉన్న అతని సామంతుల సైనికులు కూడా ముందుకు తీసుకుని వచ్చి ద్వారాలను, ప్రాకారాలను పగలగొట్టడం ప్రారంభించారు. దానితో పెద్ద ధ్వని ఏర్పడింది. కోట లోపల ఉన్న సాత్యకికి ఎదుటివారు కోట పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అర్థమైంది. శ్రీకృష్ణుడు వెళ్లేటప్పుడు నగర రక్షణ బాధ్యతను నా మీద పెట్టి వెళ్ళాడు. నేను నా ప్రాణాలు ఒడ్డి అయినా సరే ఈ నగరాన్ని కాపాడి తీరవలసిందే అని లోపలే ఆలోచించుకుంటూ దారుకుడి యొక్క పుత్రుణ్ణి తనకు సారథిగా రమ్మని పిలిచి పెద్ద రథం ఎక్కి ఎదురుదాడి కోసం ముందుకు దూకాడు. ఈలోగా ఉద్ధవుడు, కృతవర్మ మొదలైన యాదవులు కూడా మళ్లీ యుద్ధానికి దిగారు. పౌండ్రక సైన్యం వారు మున్ముందుగా కోట తూర్పు ద్వారం మీద ప్రధానంగా దాడి చేస్తున్నారని గుర్తించిన యాదవ వీరులు ఆ ద్వారం దగ్గరికే చేరారు. సాత్యకి వస్తూనే సింహనాదాలు చేస్తూ వాయవ్యాస్త్రాన్ని ఎదుటి సైన్యం మీదికి ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావం వల్ల పుట్టిన గాలి వేగానికి పౌండ్రక సైన్యం వారంతా కోట ప్రాంతాన్ని వదిలిపెట్టి వెనక్కు కొట్టుకుపోయి మొదట తాము ఎక్కడ ఉన్నారో అక్కడికే చేరారు. వెంటనే సాత్యకి మరింత ముందుకు చొచ్చుకు వచ్చి ఉచ్చేశ్వరంతో ఇలా అరిచాడు. ఎక్కడ ఆ పాడు పౌండ్రకుడు, ఎక్కడ ఆ దుర్మార్గుడు? కనిపిస్తే వాడి తల నరికి గద్దలకు, కుక్కలకు బలి ఇస్తాను. ఇంతటి నీచమైన పన వాడు తప్పితే ఇంకెవ్వరు చేయగలరు? దొంగలాగా అర్ధరాత్రి పూట అందరూ నిద్రపోయే సమయంలో ఇలాంటి దొంగదాడి చేస్తాడా? ఆ పౌండ్రకుడు నిజంగా దొంగే. ఆ దొంగ నాకు కనిపించడం లేదు. కనిపిస్తే వాడి సంగతి తేల్చేస్తాను అని. చీకటిలో దగ్గరలోనే ఉన్న పౌండ్రకుడు ఈ మాటలు విని పౌరుషం పొడుచుకు వచ్చి ఇలా అరిచాడు. ముందు ఆ కృష్ణుడు ఎక్కడ? ఆ గొడ్ల కాపరి ఎక్కడ? నేను దొంగనంటున్నావు. నీ కృష్ణుడు శ్రీహత్య, గోహత్య చేసినవాడు. నా పేరు పెట్టుకుని ఎక్కడో దాక్కున్నాడు. అలాంటి వాణ్ణి మీరంతా ప్రభువు అని సేవిస్తున్నారు. ఆ శ్రీకృష్ణుడు నా మిత్రుడిని, మహానుభావుడైన నరకాసురుని సంహరించి తనే వీరుణ్ణి అని విర్రవీగుతున్నాడు. వాణ్ణి సంహరించేదాకా నేను శాంతించను. ఓరి సాత్యకి, పో, వెనక్కి పో. నువ్వు నాతో యుద్ధం చేయలేవు. అది నీ వల్ల కాదు. నా పరాక్రమం చూస్తానంటావా? కొంచెం సేపు నిలబడు. నీ తల తెగనడుగుతాను. భూదేవి నీ రక్తాన్ని పానం చేస్తుంది. నీ మరణ వార్త వింటే మీ గోపాలుడికి కూడా కొంత గర్వం తగ్గుతుంది. దమ్ముంటే ధనస్సు పట్టుకో అని. ఈ మాటలు విన్న సాత్యకి మండిపడుతూ ఇలా అన్నాడు. ఓరి రాజాదమ, బ్రతకాలని కోరిక ఉన్నవాడెవడు మా వాసుదేవుడి గురించి ఇలాంటి మాటలు మాట్లాడడ్రా? నువ్వు ఇలా కూసావు కనుక నీకు మరణం ఖాయం. నీ నాలుక చీలిపోవటం ఖాయం. నేనే వాసుదేవుణ్ణి అని అరుస్తున్నావు. ఇదిగో ఇప్పుడు నీ తల తెగబోతుంది. ఆ తల పడిపోయిన తర్వాత ఇక నీకు ఏ పేరు ఉండదు. జగత్పాలకుడైన మా వాసుదేవుడు ఒక్కడే మిగిలి ఉంటాడు. మా శ్రీకృష్ణుడు యుద్ధరంగంలోకి వచ్చే లోపలే నేను నీ తల రాల్చేస్తాను. నీ తల పడే లోపలే నీ పరాక్రమం ఏమిటో చూపించు. నువ్వు ఇంతవరకు మా నగరానికి రానే లేదు. నేను ఇంతవరకు నిన్ను చూడనే లేదు. ఇప్పుడు నువ్వు నాకు కనిపించావు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వు గింజలలాగా ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు వేయబోతున్నాను. ఇలా అంటూనే సాత్యకి ఒక పెద్ద బాణంతో పౌండ్రకుణ్ణి బలంగా కొట్టాడు.
ఆ బాణపు దెబ్బకు పౌండ్రకుడు నెత్తురు కక్కుకున్నాడు. కాని త్వరలోనే తేరుకొని సాత్యకిని నానా తిట్లు తిడుతూ సాత్యకి మీదికి బాణాలు గుప్పించాడు. ఆ బాణాలలో ఒకటి సాత్యకి నుదిటిలో గుచ్చుకుంది. దాంతో సాత్యకి దిమ్మెరపోయి కొద్ది క్షణాల పాటు రథంలో కూర్చుండిపోయాడు. ఇంతలో పౌండ్రకుడు సాత్యకి యొక్క సారథి మీదికి గుర్రాల మీద బాణాలు గుప్పించి సింహనాదం చేశాడు. ఆ సింహనాదానికి సాత్యకి స్పృహలోకి వచ్చాడు. వస్తూనే తన సారథి గుర్రాలు దెబ్బతిని ఉండటాన్ని గమనించి ఆగ్రహించి మరో బాణంతో సూటిగా పౌండ్రకుని గుండెల్లో కొట్టాడు. పౌండ్రకుడి కవచం పగిలి బాణం గుండెల్లో గుచ్చుకొని రక్తం నదిలాగా ప్రవహించి పౌండ్రకుడు స్పృహ తెప్పి రథంలో కూలబడ్డాడు. ఈలోగా సాత్యకి విజృంభించి పౌండ్రకుడి సారథిని, గుర్రాలను, ధ్వజాన్ని, రథం యొక్క ఇరుసును, చక్రాల యొక్క ఆకులను కూడా ముక్కలు ముక్కలు చేశాడు. ఇలా చేసిన సాత్యకి సింహనాదం చేసి మరో 70 బాణాలతో పౌండ్రకుడు కదలటానికి వీలు లేకుండా అతడి చుట్టూ బాణాల పంజరం వేసేశాడు. పౌండ్రకుడికి స్పృహ వచ్చింది. కానీ నిస్సత్తువ వల్ల కొంతసేపు నిస్సహాయంగా కూర్చుండిపోయి ఇంతలో పుంజుకొని బాణపంజరాన్ని ఛేదించి సాత్యకిని ఒక అర్ధచంద్రాకార బాణంతో కొట్టాడు. ఈలోగా సాత్యకి పౌండ్రకుడి ధనస్సు విరిచేశాడు. ఇక గత్యంతరం లేక పౌండ్రకుడు ఒక పెద్ద గద తీసుకుని గిరగిరా తిప్పి సాత్యకి మీదికి విసిరి కొట్టాడు. కానీ సాత్యకి ఆ గదను తన ఎడమ చేత్తో పట్టుకొని పక్కకు గుంజి పారేసి పౌండ్రకుడి మీదికి బాణాలు గుప్పించాడు. త్వరలోనే వారి బాణయుద్ధం గదాయుద్ధంలోకి, గదాయుద్ధం కాస్త బాహుయుద్ధంలోకి మారిపోయింది. వారి బాహుయుద్ధ నైపుణ్యాన్ని చూసి ఇరుపక్షాలలోని సైనికులు కూడా తమ యుద్ధాలను ఆపేసి వారి వంకే చూస్తూ నిలబడిపోయి ఎవరి నాయకుణ్ణి వారు ప్రోత్సహించుకుంటున్నారు. ఇలా బాహుయుద్ధం చేసుకుంటున్న సాత్యకి పౌండ్రకులు కొంతసేపు బాహుయుద్ధము, కొంతసేపు బాణయుద్ధము, కొంతసేపు ఆయుధ యుద్ధము చేసుకుంటూ ఒకరికి ఒకరు తగ్గకుండా నిలబడ్డారు. ఈ యుద్ధం ఇలా జరుగుతూ ఉండగానే మరో ప్రక్క బోయరాజైన ఏకలవ్యుడికి బలరాముడు కనిపించాడు. ఏకలవ్యుడు మహోగ్రుడై బలరాముడితో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం ప్రారంభంలో ఏకలవ్యుడు బాగా విజృంభించాడు. కానీ బలరాముడు అతడి 2 ధనస్సులను వరుసగా విరగొట్టడంతో ఏకలవ్యుడు పెద్ద కత్తి తీసుకొని బలరాముడి మీదికి విసిరాడు. కానీ బలరాముడు దాన్ని తన బాణాలతో గాలిలోనే ముక్కలు చేశాడు. ఇలా 2-3 సార్లు అయినాక ఏకలవ్యుడు పెద్ద శక్తి ఆయుధాన్ని తీసి బలరాముడి మీదికి విసిరాడు. కానీ బలరాముడు దాన్ని ఒడుపుగా పట్టుకొని దానితోనే ఏకలవ్యుడిని తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఏకలవ్యుడు విలవిలా కొట్టుకొని నేల మీద పడిపోయాడు. అతడు బతుకుతాడో లేదో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. కానీ ఏకలవ్యుడి వెనకాల 88,000 మంది బోయ యోధులు ఉన్నారు. ఏకలవ్యుడి పరిస్థితిని గమనించిన ఆ యోధులు రకరకాల ఆయుధాలు పట్టుకొని బలరాముడి మీదికి మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. బలరాముడు తన ధనస్సు పక్కన పెట్టి నాగలి, రోకలి తీసుకుని వాళ్ళందరినీ కొద్దిసేపట్లోనే మర్దించి పారేశాడు. ఇంతమంది ఒకేసారి నేలకూలేసరికి ఎక్కడిక్కడ పిశాచాలు వచ్చి ఆ శవాలను పీక్కు తినసాగాయి. ఇంతలో ఏకలవ్యుడు మెల్లిగా తేరుకొని లేచి నిలబడ్డాడు. చుట్టూ చూసుకునేసరికి తన సైన్యమంతా నేలకు ఒరిగిపోయింది. దాంతో ఏకలవ్యుడు ఉద్రేకం ఆపుకోలేక బలరాముడితో గదాయుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో బలరాముడి దెబ్బలకు ఏకలవ్యుడు వెనుకడుగు వెయ్యక తప్పలేదు. అక్కడ పౌండ్రక సాత్యకుల యుద్ధం కూడా ఘోరంగా కొనసాగుతూనే ఉంది. ఇలా ఈ 2 జంటల ఘోర యుద్ధం చేసుకుంటూ ఉండగానే సూర్యుడు ఉదయించేశాడు. అయినా వారి యుద్ధం ఆగలేదు. పౌండ్రక సంహారం. ఇంతలో అక్కడ బదరికావనంలో శ్రీకృష్ణుడు మహర్షులందరికీ నమస్కరించి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని గరుత్మంతుడి మీద ఎక్కి ద్వారకా నగరానికి చేరాడు. ఆయన నగరం దగ్గరకు వస్తూ ఉండగానే దూరం నుంచే గొప్ప యుద్ధ శబ్దం వినిపించింది. సాత్యకి బలరాముల సింహనాదాలు కూడా వినిపించాయి. వెంటనే ఆయన ఆ పౌండ్రకుడు యుద్ధానికి వచ్చి ఉంటాడని, అందుకే యుద్ధం జరుగుతూ ఉండి ఉంటుందని ఆలోచించి ఆకాశంలో నుంచే తన పాంచజన్య శంఖాన్ని గట్టిగా పూరించాడు. యాదవ వీరులంతా ఆ పాంచజన్య ధ్వనిని గుర్తుపట్టేశారు. శ్రీకృష్ణుడు దగ్గరికి వచ్చాడని వారికి అర్థమైంది. వాళ్ళ ఉత్సాహం రెట్టింపైపోయింది. ఇంతలో గరుత్మంతుడు నేల మీదకు దిగాడు. అతడు దిగేసరికి యాదవులలోని కొందరు ప్రధానులు, బందిమాగదులు, శ్రీకృష్ణుడు సారథి అయిన దారుకుడు పరుగు పరుగున అక్కడికి వచ్చేశారు. శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీద నుంచి దిగి గరుత్మంతుణ్ణి వైకుంఠానికి పంపించేసి తన సారథి అయిన దారుకుడి వంక చూసి, ప్రభు, నా రథాన్ని తీసుకురా అన్నాడు.
తన పరిచారకుల పట్ల శ్రీకృష్ణుడు చూపించే గౌరవం మొదటి నుంచి ఇలాగే ఉండేది. పూర్వం గరుత్మంతుడితో కూడా ఇలా స్నేహపూర్వకంగానే మాట్లాడాడని మనం మర్చిపోకూడదు. దారుకుడు రథాన్ని సిద్ధంగానే ఉంచుకున్నాడు. వెంటనే అతడు ఆ రథాన్ని తెచ్చి, భగవాన్ దేవా, ఇదిగో రథం అంటూ నమస్కరించాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ రథం ఎక్కి పౌండ్రక సాత్యకుల యుద్ధం చేస్తున్న ప్రదేశానికి చేరి మళ్లీ పాంచజన్య శంఖం పూరించాడు. ఆ శంఖధ్వని విన్న పౌండ్రకుడు పక్కకు చూచి శ్రీకృష్ణుని గుర్తుపట్టి సాత్యకిని వదిలేసి శ్రీకృష్ణుడి మీదికి యుద్ధానికి బయలుదేరాడు. అది చూసిన సాత్యకి ఆగ్రహించి, ఓ పౌండ్రక, నేను యుద్ధం చేస్తూ ఉండగానే పక్కకి పారిపోతావేమిటి? నువ్వు క్షత్రుడివి కాదా? నీకు యుద్ధ ధర్మం తెలియదా? ముందు నన్ను గెలువు, ఆ తర్వాత మరొకరి వంక చూద్దువు గాని. నువ్వు నిలబడితే నీ గర్వం దించేస్తా అని గట్టిగా అరిచి పౌండ్రకుడికి అడ్డం వచ్చాడు. అయినా సరే పౌండ్రకుడు సాత్యకికి సమాధానం చెప్పకుండా శ్రీకృష్ణుడి వైపే అడుగులు వేయసాగాడు. అది గమనించిన సాత్యకి పెద్ద గదతో పౌండ్రకుని గట్టిగా కొట్టాడు. అది చూసిన శ్రీకృష్ణుడు, సాత్యకి, భలే దెబ్బ వేశావు, అయినా ఈ రాజును వదిలేసాయి, అతడికి ధర్మం అక్కర్లేదు, అతడి ఇష్టం వచ్చినట్లు చెయ్యని అన్నాడు. దాంతో సాత్యకి వెనక్కి తగ్గాడు. అప్పుడు పౌండ్రకుడు విర్రవీగుతూ శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఏమో ఈ గొల్లవాడ, ఇప్పటిదాకా ఎక్కడికి పోయావు? నీకోసమే ఇంత సైన్యంతో ఇక్కడికి వచ్చాను. భూమి మీద ఇద్దరు వాసుదేవులు ఉండటానికి వీల్లేదు, అందుకే నిన్ను చంపేసి నేను ఒక్కడే వాసుదేవుడిగా ఉంటాను. నీ దగ్గర శంఖము, చక్రము, గద, ఖడ్గము, శార్గ్య ధనస్సు ఉన్నాయని నువ్వు మిడిసి పడుతున్నావు. ముఖ్యంగా నీ చక్రాన్ని చూసుకొని మరీ విర్రవీగుతున్నావు. నీ దగ్గర ఉన్న శంఖ చక్రాదుల కంటే ఎక్కువ ప్రభావం గల శంఖ చక్రాదుల్ని నా దగ్గర ఉన్నాయని తెలుసుకో. అందుచేత నేనే నిజమైన చక్రధారిని. నువ్వు పెద్ద చిన్న లేకుండా చాలా మందిని చంపేశావు. పైగా గోహత్య, శ్రీహత్య, బాలహత్య చేసిన మహాపాపివి. అయినా గర్వంతో ఎగిరిపడుతూనే ఉన్నావు. నీ గర్వాన్ని నేను వదిలిస్తా. యుద్ధం చేసే దమ్ముంటే ఆయుధం పట్టుకో అని. ఈ మాటలకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, పౌండ్రక, తోచినట్లు వాగు. నువ్వు అన్నట్లు నేను స్త్రీ, గో, బాల హత్యలు చేసిన పాపినే. అలాగే నువ్వు శంఖ చక్ర గదాదులు ధరించిన వీరుడివే. అయితే నీ చక్రానికి నా చక్రానికి పోలిక ఎంతవరకంటే రెండూ గుండ్రంగానే ఉన్నాయి, అంతవరకే. నా చక్రం చాలా మంది రాక్షసులను సంహరించేసింది. ఆ మాట మర్చిపోకు. ఇలాగే నీ మిగిలిన ఆయుధాల విషయంలో కూడా అర్థం చేసుకో. ఆయుధాల పేర్లు ఒకటి అయినంత మాత్రం చేత నేనే మహావీరుణ్ణి అనుకోకు. అయినా ప్రాణాలను రక్షించడమే నా పని. రక్షించడం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నేను దుష్టులను మాత్రమే సంహరిస్తాను. నువ్వు నేనే సర్వోత్తమ వీరుణ్ణి అని విర్రవీగుతున్నావు. నువ్వు నీ శత్రువులందరినీ సంహరించి ఉంటే నువ్వు ఈ మాట చెప్పుకోవచ్చు. నేను జీవించే ఉన్నాను కదా. నా శంఖ చక్ర గదాదులను ధరించి రథం మీద యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నాను కదా. ఇక ఈ పిచ్చి మాటలు ఎందుకు? నీకు నిజంగా వీరత్వం, అభిమానం ఉంటే రథం ఎక్కు, యుద్ధానికి రా అని. ఇలా అంటూనే శ్రీకృష్ణుడు యుద్ధానికి సంకేతంగా సింహనాదం చేసి ఒక బాణం కూడా ప్రయోగించేశాడు. దానికి సమాధానంగా పౌండ్రకుడు రెచ్చిపోయి శ్రీకృష్ణుడు సారథి అయిన దారుకుణ్ణి, రథాశ్వాలను కూడా బాణాలతో ముంచెత్తాడు. శ్రీకృష్ణుడు దానికి పెద్దగా నవ్వి పౌండ్రకుడి బాణవేగాన్ని మనస్సులోనే మెచ్చుకుంటూ పౌండ్రకుడు ఊహించే లోపలే పౌండ్రకుడి ధ్వజాన్ని, సారథి తలను, 4 గుర్రాలను కూడా సంహరించి వేసి అక్కడితో ఆగకుండా పౌండ్రకుడి రథ చక్ర రక్షకులను సంహరించేసి ఆ చక్రాలను తుత్తునీయలు చేశాడు. పౌండ్రకుడు కొంచెం దిమ్మెరపోయి రథం మీద నుంచి క్రిందికి దూకేసి అలా దూకుతూనే శ్రీకృష్ణుడి మీదికి ఒక కత్తి విసిరాడు. శ్రీకృష్ణుడు ఆ కత్తిని దారిలోనే తన బాణాలతో ముక్కలు చేసి పౌండ్రకుడు నేల మీద నిలబడి ఉన్నాడు కనుక అతడి మీద బాణాలు వేయకుండా నవ్వుతూ నుంచున్నాడు. అప్పుడు పౌండ్రకుడు తన రథంలో నుంచి రకరకాల ఆయుధాలు తీసుకుని శ్రీకృష్ణుడి మీదికి విసిరాడు. కానీ అవన్నీ దారిలోనే ముక్కలైపోయాయి. దానితో ఆవేశం కట్టలు తెగిన పౌండ్రకుడు వీరావేశంతో తన చక్రం బయటకు తీసి, శ్రీకృష్ణ, నీకోసమే ఈ చక్రం సిద్ధం చేశాను. చక్రధారిననే నీ గర్వాన్ని నిర్మూలించేందుకే ఈ చక్రాన్ని సిద్ధం చేశాను, కాచుకో అంటూ మంత్రపూర్వకంగా ఆ చక్రాన్ని 100 సార్లు తిప్పి శ్రీకృష్ణుడి మీదికి విసిరాడు. శ్రీకృష్ణుడు దానికి ప్రతిగా తన చక్రాన్ని ప్రయోగించలేదు. వీడి మొండి ధైర్యం ఆశ్చర్యకరంగా ఉందే అంటూ రథం మీద నుంచి దూకి సింహనాదం చేశాడు. పౌండ్రకుడి చక్రం ఖాళీ రథంలో పడి వ్యర్థమైపోయింది. అది గమనించిన పౌండ్రకుడు పెద్ద రాయి తీసుకుని శ్రీకృష్ణుడి మీదికి విసిరాడు. శ్రీకృష్ణుడు ఆ రాయిని ఉడుపుగా పట్టుకొని మళ్లీ దాన్ని పౌండ్రకుడి మీదికి విసిరాడు. పౌండ్రకుడు దాన్ని ఎలాగో అలా తట్టుకొని తన యుద్ధాన్ని కొనసాగించాడు.
పౌండ్రకుడికి కొంతసేపు యుద్ధం చేశాననే తృప్తి మిగలాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఇలాగే అతడితో కొంతసేపు యుద్ధ క్రీడ చేసి చివరికి అనేక మంది రాక్షస వీరులను ముక్కలు ముక్కలుగా చేసిన సుదర్శన చక్రాన్ని ఆహ్వానించి తన చేతిలోకి తీసుకొని పౌండ్రకుడి మీదికి ప్రయోగించాడు. ఆ చక్రం పౌండ్రకుడి తలనే కాక శరీరం మొత్తాన్ని చీల్చివేసి మళ్లీ శ్రీకృష్ణుడి చేతిలోకి వచ్చేసింది. యాదవులు జయ జయధ్వానాలు ముట్టాయి. పౌండ్రకుడి మరణంతో ఇతర సామంతరాజులంతా యుద్ధం ఆపేశారు. ఒక్క బోయరాజు ఏకలవ్యుడు మాత్రం బలరాముడి మీదికి దూకి గదతో కొట్టాడు. దానితో ఆగ్రహించిన బలరాముడు ఏకలవ్యుడు ఊహించలేనంత పెద్ద గద తీసుకొని ఏకలవ్యుడి వైపు పరిగెత్తాడు. ఆ గదను బలరాముడి ఆవేశాన్ని చూసేసరికి ఏకలవ్యుడికి గుండె టారెత్తి తన గదను పక్కన పారేసి సముద్రం వైపు పరిగెత్తాడు. బలరాముడు వెంటపడ్డాడు. కానీ ఏకలవ్యుడు సముద్రంలోకి దూకేసి 5 యోజనాల లోపలికి ఈదేసి ద్వారకా ద్వీపాన్ని దాటి మరో ద్వీపంలోకి వెళ్ళిపోయాడు. దాంతో బలరాముడు వాణ్ణి వదిలేసి వెనక్కి వచ్చి తన వారంతా ఎక్కడున్నారా అని చూసుకున్నాడు. వాళ్ళంతా అప్పటికే యుద్ధరంగాన్ని వదిలిపెట్టేసి సుధర్మ అనే యాదవ రాజసభలో సమావేశమై ఉన్నారని తెలిసి బలరాముడు తను కూడా ఆ సభకే చేరాడు. సభలోని వారంతా బలరాముడి కోసమే ఎదురు చూస్తున్నారు. ఆయన రాగానే అందరూ పౌండ్రక సంహార నిమిత్తంగా శ్రీకృష్ణుని అనేక రకాలుగా అభినందించారు. అప్పుడు శ్రీకృష్ణుడు లేచి నిలబడి సభలోని వారందరికీ నమస్కరించి ఇలా ప్రసంగించాడు. ఓ యాదవ వీరులారా, మీ అందరితో చెప్పినట్లుగానే నేను కైలాస శిఖరానికి వెళ్లి శంకర భగవాను దర్శించాను. నా తపస్సుకు ఆయన సంతోషించి నాకు వరాలు ఇచ్చాడు. ఇంతలో దేవగణాలు, మునిగణాలు, శంకరుడి భూతగణాలు మొదలైన వారంతా మా ఇద్దరి సమావేశాన్ని చూడటానికి అక్కడికి వచ్చారు. శంకర భగవానుడు వారందరి సమక్షంలో నన్ను స్తుతించి తిరిగి వెళ్ళిపోయాడు. అన్నట్టు మరో ముఖ్య విషయం మర్చిపోయాను. నేను తపస్సు మొదలు పెట్టే ముందు రాత్రి 2 భయంకర పిశాచాలు నా దగ్గరికి వచ్చి నన్నే స్తుతిస్తూ నా కథలే చెప్పుకుంటూ నేను చూస్తుండగానే ఘోరంగా మృగాలను వేటాడారు. ఇంతలో నన్ను గుర్తించి నా దగ్గరికి వచ్చి నన్ను నమస్కరించారు. నేను వారిద్దరి భక్తికి మెచ్చి వారిద్దరినీ స్వర్గానికి పంపించి అక్కడి నుంచి శంకర భగవానుడి దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత జరిగిన విషయాలు మీకు చెప్పాను కదా. నేను తిరిగి వస్తూ ఉండగా దారిలోనే పౌండ్రకుడి ముట్టడి వార్త తెలిసింది. మీరు అందరూ ఎంతో జాగ్రత్తగా నగర రక్షణ చేశారు. అందరికీ శుభమగుగాక అని శ్రీకృష్ణుడి ప్రసంగంతో ఆ సభ ముగింపుకు వచ్చింది. యాదవులంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణీ సత్యభామల దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పాడు. జనమేజయ మహారాజా, శ్రీకృష్ణుడు కైలాస పర్వతానికి ఎందుకు వెళ్ళాడు? శివకేశవ సమావేశం ఎలా జరిగింది అని నువ్వు అడిగావు. పూర్వాపర సందర్భాలతో సహా ఆ కథంతా నీకు చెప్పాను. ఆ విధంగా శత్రు సంహారం చేసిన శ్రీకృష్ణుడు ఆ తర్వాత చాలా కాలం ద్వారకా నగరంలోనే నివసించాడు. ఆయన దేవతలను, మునులను, బ్రాహ్మణులను రక్షిస్తూ ఉండేవాడు. గోదానాలు చేసేవాడు. అగ్నిహోత్రానుష్ఠానం చేసేవాడు. వేదాధ్యయనం చేసేవాడు. యజ్ఞాలతో దేవతలను, శ్రాద్ధ తర్పణాదులతో పితృదేవతలను తృప్తిపరిచేవాడు. ఆయన రక్షణలో ప్రజలంతా సుఖంగా ఉండేవారు.